పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇక మరిన్ని వివరాలు అందజేసేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇరాన్ అమెరికా యుద్ధం ముగింపుతో శాశ్వత శాంతికి నాంది పలికినట్లేనా? గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఇది కొంతవరకు పరిమాణమైనప్పటికీ కూడా పూర్తిగా నమ్మదగ్గట్టుగా అనిపించదు. కారణం ఏంటంటే 60 రోజులు దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మరలా నిర్ణయం తీసుకుందామనే మాట అది అంత పాజిటివ్ విషయం కాదని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఈ రోజు ఈ ఒప్పందం చేయటం వల్ల మనకు వచ్చిన ప్రపంచ మొత్తానికి కొంత తాత్కాలికమైనటువంటి ఊరట మాత్రం కలుగుతుంది. ఈ ఇంత ముందు ఒమాన్ గాని, కువైట్ గాని, ఇలాంటి దేశాలు, బహ్రెయిన్ గాని, ఇలాంటి దేశాలన్నింటినీ కూడా జరుగుతున్న నష్టాల నుంచి కొంచెం కోలుకుని వాళ్ళు ఇంధన పునరుత్పత్తిని సాధారణ స్థాయికి తేగలిగటానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది సమయం. అయితే మనం గత అనుభవాల దృష్ట్యా మనం ఏం చేసుకోవాలంటే ఇది మన దేశం పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే మనం ఎంత సంక్షోభంలో పడ్డామో మనందరికీ తెలుసు. ఇంధన సరఫరా విషయంలో గాని మనం ప్రతిరోజు ప్రతి నిమిషం జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలో మనం ఏం చేసుకుంటూ ఉండాల్సి వస్తుందంటే ఇంతకుముందు ప్లాన్ చేసిన ఒరిస్సా లాంటి ఇంధన వీటిని నిల్వలను పెంచుకోవటం, ఇంకా అలాంటి ఇంధన నిల్వలు ఎక్కువ పెంచుకోగలిగే పరిస్థితి తెచ్చుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి భవిష్యత్తులో ఒక ప్రస్తుతం ఉన్నటువంటి 5 నెలలు 6 నెలల ప్లాన్ నుంచి 1 సంవత్సరం పాటుగా మారాల్సిన అవసరం వస్తుంది. దీంట్లో ఇంకొకటి కూడా ఇమిడి ఉందండి. మొన్న ఒప్పందానికి జస్ట్ ఒక రోజు ముందు ఇదే ఫ్రాన్స్ లో ట్రంప్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం మీద సారిస్తున్న దృష్టికి రష్యా నుంచి ఆయిల్ సరఫరాల మీద ఆంక్షలు ఇవన్నీ కూడా నేను సమీక్షిస్తానని. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇటు మనకు ఊరట వస్తున్న సమయంలో రష్యా లాంటి చోట నుంచి ఆంక్షలు అంటే మళ్ళీ ఆరోగ్యమైన ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువలన ఈ ఇంధన విషయాల్లో మనం ఇతర దేశాల మీద ఆధారపడే కంటే కూడా స్వావలంబన సంపాదించుకునే పరిస్థితికి తీసుకురావడానికి దీని ఒక మంచి అవకాశంగా తీసుకుని మలుచుకుని మనం స్వావలంబన ఎలా వస్తుందంటే మనకు ఇప్పుడు ఆయిల్ సరఫరా చేయలేము కాబట్టి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద దృష్టి పెట్టుకుని 2047కు పెట్టుకున్న టార్గెట్లని 2047 కాకుండా 2035కే సాధించుకోగలిగే పరిస్థితి, అలాగే 2035 టార్గెట్లను 2029కి సాధించుకునే పరిస్థితి తెచ్చుకుంటే మనకి ఈ సమయం దాన్ని ఉపయోగించుకున్నట్టు అవుతుందని నా ఉద్దేశం అండి. అయితే ప్రసాద్ గారు, ఈ ఒప్పందంతో ఏ దేశం ఎక్కువగా ప్రయోజనం పొందింది? ఈ ఒప్పందంతో ప్రయోజనం పొందింది నిజం చెప్పాలంటే ఇరాన్, అమెరికాల కంటే కూడా ప్రపంచ దేశాలే బాగా బెనిఫిట్ పొందినాయండి. ఎందుకంటే ఇరాన్ ఏమో అణు ఇంధనాన్ని పూర్తిగా సాక్రిఫైస్ చేస్తారని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అమెరికానేమో ఏదైతే ఇన్నాళ్ళు వాళ్ళ నిధుల్ని వీటన్నిటిని ఫ్రీ చేశారో వాటిని విడుదల చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఆ దేశాలు రెండింటికి కూడా సమలాభం జరిగి ఉండొచ్చు. కానీ ప్రపంచ దేశాలకు మాత్రం ఈ హార్ముజ్ స్టేట్స్ ని ఒక దిగ్బంధనం వల్ల వచ్చిన ఒక ద్రవ్యోల్బణం గాని, ఒక ఆర్థిక మాంద్యం గాని అన్నిటి నుంచి కూడా కొంత బయటపడటానికి అవకాశం కనిపించింది. కాబట్టి ప్రపంచ దేశాలకే లాభం అండి ఇది, 2 దేశాల కంటే కూడా. ధన్యవాదాలు ప్రసాద్ గారు.